ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఈ రోజు మన కరీంనగర్ జిల్లా జన్మికుంట మున్సిపల్ కి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ మున్సిపల్ కి సంబంధించిన 28th కౌన్సిలర్ గారు అయితే మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి ఉగ్గు రమేష్ గారు. యాజ్ ఏ కౌన్సిలర్ గా వీరి డివిజన్ కి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నాను. నేను మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మొదటిసారిగా కౌన్సిలర్గా 28th డివిజన్ నుంచి కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీని ఆదరించి నన్ను ఈ 28th వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలిపించి నన్ను ఆదరించారు, అభిమానించారు. వాళ్ళకు నేను ఎలవేళలా ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళకు నేను వెన్నంటుండి వాళ్ళ మౌలిక సదుపాయాలను గుర్తించి వాళ్ళకు ఆ వసతులు ఏర్పాటు చేస్తానని చెప్పి నా వార్డు ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. సార్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండగా కాంగ్రెస్ కౌన్సిలర్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో గెలవడం చాలా ఆనందంగా ఉందమ్మా. ప్రభుత్వం మాది కాబట్టి మేము ఏదైనా చేసుకోవచ్చు. అభివృద్ధి దిశలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము ఏదైతే మేనిఫెస్టో పెట్టుకొని మేము ప్రజల్లోకి వచ్చినామో ఆ మేనిఫెస్టోలతోనే ఇలా మేనిఫెస్టో వల్ల ప్రజలు ఆదరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఆ మేనిఫెస్టోల వల్ల ప్రజలకు చేరుతున్నాయి. కాబట్టి మేము ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము పనులు చేసినందుకు మాకు ఆనందంగా ఉంది. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాల్లో ఇప్పుడు మీ డివిజన్లో ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది మీరు చేయబోతున్నారు సార్? మా డివిజన్లో, మా 28th వార్డ్ డివిజన్లో మేము చేసే వసతులు ఏంటంటే ఇప్పుడు సీసీ రోడ్లు అయితేనేమా, డ్రైనేజీలు, లైటింగ్స్ అయితేనేమి, ఇవి ప్రధాన సమస్యలున్నాయి. ఈ సమస్యలను దాదాపు 1.5 కోటిన్నర రూపాయలతోని మేము ఈ మధ్యకాలంలో టెండర్లు వేసి పనులు చేయాలని ప్రారంభిస్తున్నాము. మా గౌరవ హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్బాబు గారి ఆదేశాలనుసారము మేము ఆయన సహాయ సహకారాలతోని ఈ పనులు ప్రారంభించబోతున్నాము. అలాగే జమ్మికుంట మురుగునీటి శుద్ధి కోసం అని చెప్పని హుజురాబాద్ అండ్ జమ్మికుంట మురుగునీటి శుద్ధి కోసం 48 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం మాది కాబట్టి ఇప్పుడు అలాగే ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి మేము మా మున్సిపల్ జమ్మికుంట అభివృద్ధి దిశగా ప్రయాణం చేసుకునేలాగా మేము చేసుకుంటామని చెప్పని మా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మేజర్ సమస్యలు ఉన్నాయంటే మీరు కేవలం ఇప్పుడు రోడ్ సమస్యలే అని చెప్తారా? ఇంకేమైనా మీ వార్డు డివిజన్లో ఇంకేమన్నా సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రధాన సమస్యలు అంటూ ఏమీ లేవు. ఓన్లీ డ్రైనేజీ అంటే అభివృద్ధి అవుతుంది కాబట్టి గతంలో ఉన్న డ్రైనేజీలకు ఇప్పటికీ భిన్నంగా ఇప్పుడు డ్రైనేజీలు పెద్దగా డెవలప్ చేయాలి కాబట్టి ప్రజలు ఎక్కువ ఉంటున్నారు, ఇల్లు నిర్మాణం అవుతుంది, జమ్మికుంట విస్తీర్ణం ఎక్కువ అవుతుంది కాబట్టి డ్రైనేజ్ సమస్య అయితేనేమి, రోడ్ల సమస్య అయితేనేమి, ఈ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి జమ్మికుంటలో. ఈ సమస్యలను మేము ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంకా ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏమైతే ఇంకా బాగుంటుంది, జమ్మికుంట ఎలా అయితే అభివృద్ధి అవుతుందో ఆ దిశ కూడా ఆలోచించి ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను మేము ఏర్పాటు చేసి అభివృద్ధి దిశలో జమ్మికుంటను ప్రయాణించేలాగా మా వంతు మేము కృషి చేస్తాం. ఓకే సార్, మరి మీకు ఓటేసి గెలిపించిన మీ డివిజన్ ప్రజలకు మీరు చెప్పాలంటే ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? నన్ను గెలిపించి మమ్మల్ని ఆదరించి అభిమానించినటువంటి మా 28th వార్డు ప్రజలకు నేను వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళను చాలా అభిమానించారు, గౌరవించారు. మేము ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో వాళ్ళను గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని మేము ప్రజల్లో గుండెల్లో ఉండి చూసి మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పని మేము మా ప్రజలకు తెలియజేస్తున్నాం. పాలకవర్గం అంతా మీతో ఎలా ఉంటుంది సార్? మేము అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది కౌన్సిలర్లను ఎన్నుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు అంటే 4 బీజేపీ అండ్ 12 టీఆర్ఎస్, 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ మేమే కైవసం చేసుకోవడానికి మేము మా ప్రయత్నాలు చేసినాము. కానీ గత ప్రభుత్వము చేసి అంటే కౌన్సిలర్లను కొని అంటే దొడ్డిదారిన వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు చేసిన అరాచకాల వల్ల మేము ఈ జమ్మికుంట పీఠాన్ని దక్కించుకోలేకపోయాం.
లేకపోతే కాంగ్రెస్ పార్టీకే వరించేది. మేము అంటే పాలకవర్గం అంటే పార్టీ వైజ్గా ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా మేము జమ్మికుంటున్న అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల పార్టీలకు కొంతమంది కట్టుబడి ఉండి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి మేము ప్రస్తుతం కౌన్సిలర్లం అయితే కట్టుబడి ఉండి పని చేసుకుని జమ్మికుంట అభివృద్ధి దిశగానే ప్రయాణం చేసుకుంటున్నాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, మా ఛానల్ ద్వారా ఇంకొకరికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మా ప్రజలకైతేనేమి మన ప్రణబాబు గారు ఇన్ఛార్జ్ గారు రానున్న 2.5 సంవత్సరాల కాలంలో ప్రణబాబు గారు ఎమ్మెల్యేగా గెలుపొందుతారని చెప్పని కాంగ్రెస్ పార్టీని ఆదరాభిమానిస్తున్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. ఇలా మా పథకాలతోని ప్రజలు ఉచిత బస్సు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, ఇందిరా మిల్లు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ అయితేనేమి, ఇప్పుడు ఇలాంటి వసతులు సామాన్య ప్రజలకు ఏం కావాలనో తెలుసుకొని వాళ్ళకు మేము సమయస్ఫూర్తిగా వాళ్ళ సామాన్య ప్రజలకు అనుకూలంగా దిశగా ప్రభుత్వాన్ని వాళ్ళ సమయస్ఫూర్తి కోసం నడిపిస్తున్నాము. ఏదో మేము పెద్ద పెద్ద బడా కాంట్రాక్ట్లకు అప్పేపి రాష్ట్రాన్ని వేరేలాగా చేయకుండా సామాన్య ప్రజల కోసం మేము కట్టుబడినాం. కాబట్టి రానున్న కాలంలో ప్రభుత్వం కూడా మాదే వస్తుంది. మా హుజరాబాద్ కాన్ఫరెన్స్లో ప్రణబాబు గారు ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నారు అని చెప్పని నేను గంటపదంగా చెప్తున్నాను. ఓకే సార్, ఫర్ ద ఫస్ట్ టైం కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిచిన మీకు మా ఛానల్ తరఫున హ్యాపీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు వచ్చినందుకు మీకు మీ టీవీకి మీ ఛానల్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరి అన్ని ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బాయ్.